ఐఫా అవార్డులను సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఇప్పుడు ఈ ఐఫా అవార్డుల పండుగ అబుదాబి వేదికగా ఘనంగా జరుగుతోంది. కాగా ఈ వేడుకల్లో చిరంజీవి మరో ప్రతిష్టాత్మక అవార్డును కైవసం చేసుకున్నారు. అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారం అందుకున్నారు. బాలకృష్ణ వెంకటేశ్లు చిరంజీవికి ఈ అవార్డును ప్రదానం చేశారు. నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవలే తన 50 ఏళ్ల నటనా జీవితం పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో ఐఫా తరపున బాలకృష్ణకు గోల్డెన్ లెగసీ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహర్ చేతుల మీదుగా గోల్డెన్ లెగసీ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నా 50 ఏళ్ల నట ప్రస్థానానికి ఐఫా నాకు ఈ అవార్డుతో సత్కరించడం చాలా సంతోషంగా ఉంది. నా తోటి స్టార్స్ తో మంచి స్పోర్టివ్ కాంపిటీషన్ ఉంటుంది. నేను దాన్ని చాలా ఎంజాయ్ చేస్తాను అని తెలిపారు. సూపర్ స్టార్ రజనీకాంత్, బిగ్ బి, అమితాబ్ ఇద్దరూ కలిసి వేటయాన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మంజు వారియర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఒకే సినిమాలో ఇద్దరు క్రేజీ స్టార్స్ తో నటించడంపై మంజు వారియర్ తన సంతోషాన్ని మీడియాతో పంచుకుంది. సెట్ లో ఇద్దరు తాము ఒక సూపర్ స్టార్స్ అన్న ఆలోచన ఎక్కడా లేకుండా కనిపించారని, రజనీ, అమితాబ్ ఇద్దరు చాలా డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీస్ అని, ఈ విషయంలో ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడతారని, రజనీ అమితాబ్ స్క్రీన్ షేరింగ్ ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుందని చెప్పుకొచ్చింది మంజు వారియర్. జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. టాలీవుడ్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు పెట్టిన బాధితురాలపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఆయన సతీమణి ఆయేషా ఫిర్యాదు చేసింది. నా భర్తను ఆమె ప్రేమ, మ్యారేజ్ పేరుతో టార్చర్ పెట్టిందని, బాధితురాలి తల్లి కూడా వేధించిందని ఆయేషా కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఆ వేధింపులు భరించలేక వారిని కొంతకాలంగా జానీ మాస్టర్ దూరం పెట్టారని, ఆ కక్షతోనే తన భర్తపై అక్రమంగా కేసు పెట్టారని సుమలత వాపోయింది. మరోవైపు జానీ మాస్టర్ 3 రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో సెన్సేషన్ క్రియేట్ చేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు టీవీ షోస్ లో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. 2013లో మొదలైన ఈ కామెడీ షో 11 ఏళ్లుగా ఎనలేని ప్రేక్షకాదరణతో ముందుకు దూసుకుపోతోంది. జబర్దస్త్ స్ఫూర్తితో ఇతర ఛానల్స్ లో చాలా కామెడీ షోస్ ప్రారంభమైన ఎక్కువ కాలం కొనసాగలేకపోయాయి. 2013లో ప్రారంభమైన జబర్దస్త్ నిర్విరామంగా ఇప్పటి వరకు 600 ఎపిసోడ్స్ కి పైగా ప్రేక్షకులను అలరిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంది. ఇన్నేళ్లైనప్పటికీ జబర్దస్త్ డిఫరెంట్ కంటెంట్, క్రియేటివ్ గా కామెడీతో బుల్లితెర అభిమానులను మెప్పిస్తూ టాప్ కామెడీ షోగా నవ్వుల్ని పంచుతోంది. పౌరాణిక పాత్రలకు సరిగ్గా సరిపోయే ఫిజిక్ ప్రభాస్ది. ఇప్పటికే ఆదిపురుషులో రాముడిగా, కల్కిలో కర్ణుడిగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఇదిలా ఉంటే బీ టౌన్ లో ప్రభాస్ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం దర్శకుడు నితీష్ తివారీ రామాయణం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అందులో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా సీతగా సాయి పల్లవి కనిపించనుంది. ఈ సినిమాలో సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని కన్నుల పండుగ తీయాలనే తలంపుతో ఉన్నారట నితీష్ తివారీ. ఈ ఘట్టంలో పరశురాముడి పాత్ర చాలా కీలకం. ఆ పాత్ర కోసం ప్రభాస్ ని కలిశారట నితీష్ తివారీ. ప్రభాస్ కూడా పరశురాముడిగా నటించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.